చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. చిట్టి తల్లి డ్రామా అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య. దగ్గరకు వచ్చాయి. ఆయనకి ఈ మధ్యన పిచ్చ బాగా ముదిరిపోయినట్టుంది. దగ్గరకు వచ్చాయి. ఇటు 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 ఇటు. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. దగ్గరకు వచ్చాయి. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. నీకు 15,000, అదిగో నీ తమ్ముడికి ఇంకొక తమ్ముడు దగ్గరకు వచ్చినా నీకు కూడా 15,000. కొంచెం మారండి రా, అప్డేట్ కాని రా ఏదైనా. నీకు ఇంకో పాప, నీకు కూడా 15,000. రైతులకు ఇవ్వాల్సిన ఉచిత పంటల రైతులకు ఇవ్వాల్సిన ఉచిత పంటల రే పిచ్చోడా, స్కూల్ కు పోవాల్సిన వయసులో స్కూల్ కి పోకుండా మామిడి తొప్పులో దొంగకాయలు తినే ఇప్పుడు నా ప్రాణాలు తీస్తున్నావే. జిల్లానే కాదు, అటు కోనసీమలో కూడా దాదాపు 3వ వరదైనా సరే ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు అనేది ప్రజలు చెప్తున్నారు. గుండెల మీద చేసుకుని చెప్పండి. అదే కదా చెప్తా ఉన్నా. బాని పేరేం పేరు? సత్య. అదే సత్య నేను చెప్తా ఉన్నాను. ఏంటి బాబా అన్న ఇంకోసారి? ప్రభుత్వం స్పందించడం లేదనే కదా నేను చెప్పేది. ప్రభుత్వం అంతా ఫోటోలకు పరిమితం అవుతా ఉంది. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి టోటల్ గా డ్రామా ఆర్టిస్ట్ అయిపోయినాడు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా స్టార్, కానీ ఇక్కడ కాదు. పాపం ఆయన కొత్తగా వచ్చాడు, పాపం ఆయనకి ఏం తెలిసినట్టు లేదు. తోలు తీసేస్తాను ఎద్దవ్వా. కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మించిపోయినాడు. ఆయన సినిమా ఆర్టిస్ట్ అయితే ఈయన డ్రామా ఆర్టిస్ట్. 2008 ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి 2023, 2024 జగన్మోహన్ రెడ్డి గారి హయాం వరకు, జగన్ హయాం దాకా మధ్యలో చంద్రబాబు హయాంతో కూడా కలుపుకుంటే కూడా మరి ఇది ఏమాత్రం ఇంకిత జ్ఞానం ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా అబద్దాలు ఆడటం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. కడాన మీద చూస్తే కుక్క కూడా భరించలేకపోయింది. ఒకవైపున ఏలేరు రిజర్వాయర్ కి సంబంధించి ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్ లో పూర్తిగా విఫలమై, ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. కావాలని ఒక మ్యాన్ మేడ్ ఫ్లడ్ క్రియేట్ చేసి రైతులందరినీ కూడా ఇబ్బంది పాలు చేసి, వీడు మారడు, బుద్ధి లేని సన్నాసి. ప్రజలందరినీ ఒకవైపున ఇబ్బంది పాలు చేసి ఇంకా వేలెత్తి చూపిస్తాడు జగన్ మీద. ఎవడండి బాబు, నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు. నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి దాదాపు 4 నెలలు అయిపోయింది. ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదన్నా జరుగు, ఎక్కడన్నా జరుగు, ఏమన్నా జరుగు, దానికి కారణం జగన్ అంటాడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఎక్కడేమన్నా జరుగు, కారణం జగన్. దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా? సింపుల్ పాయింట్ అదేదో చెప్తుంటావు, దట్ మడం తిప్పం అండర్వేర్ మార్చం, సంథింగ్ లైక్ దట్. నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు. ఏది మడం తిప్పం అండర్వేర్ మార్చం, ఆ టైప్ లో నువ్వు మాట మీద నిలబడేవాడివి. నువ్వు అండర్వేర్ మార్చావు కాబట్టి నువ్వు మాట మీద నిలబడతావు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.